యోహాను సువార్త 14. ప్రతి ఒక్కరు రాసుకోండి, ప్రతి ఒక్కరికి ఈ నోట్స్ ఎప్పటికీ అవసరం. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం నుండి. మీ హృదయాలను కలవరపడనివ్వకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. అందుకు తోమ, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియచేయమాగుదాం. సందర్భం చూద్దాం. సందర్భం ఏం జరుగుతుంది? మొదటి వచనంలో మీ హృదయాలను కలవరపడనివ్వకుడి. మీ హృదయాలను కలవరపడనివ్వకుడంటే దేని విషయంలో? సందర్భం మనకు తెలియాలి. ప్రభు అయిన యేసు బావో పాప పక్క తీసుకెళ్ళిపోండి, అసలు బాగాలేదు పరిస్థితి. సరే, ఆమె వైపు చూడకండి, నా వైపు చూడండి. సరే, కలవరపడనివ్వకండి. ప్రశ్న అడుగుతున్నాను, ఏ విషయంలో కలవరపడకూడదు అని చాలా జాగ్రత్తగా తెలివిగా ప్రతి విషయాన్ని లాజిక్గా ముఖ్యంగా టెక్స్ట్ని మిస్ అవ్వకుండా రెఫరెన్స్ అడుగుదాం, మనం చూద్దాం. ఏ విషయంలో కలవరపడకూడదు? ఇల్లు లేక బాధపడుతున్నావా? అది కాదు, అది తర్వాత. పిల్లలు లేక బాధపడుతున్నావా? అరటిపండు ఇక్కడ ఉంది, అది కాదు. ఏ విషయంలో కలవరపడుతున్నావు? యాపిల్ కాదు, ఆయిల్ డబ్బా కాదు, కచ్చీపు కాదు. ఏ విషయంలో టెక్స్ట్, ఏ విషయం ఇక్కడ కలవరపడొద్దు అంటున్నాడు? ఏ విషయంలో అంటే, నేడో రేపో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యుల్ని వదిలి వెళ్ళిపోతున్నాడు. అంటే సిలువ మరణం దగ్గర పడిపోయింది. ఈ సిలువ మరణం దగ్గర పడిపోయినప్పుడు శిష్యులు టెన్షన్ అవుతున్నారు. ఆయన పదే ప్రసంగాల్లో కోట్ చేశాడు, మనుషు కుమారుడు వెళ్ళిపోతున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను. పేతురు లాంటి పెద్దవారికి చాలా పెద్ద టెన్షన్. అదేంటి ప్రభా, ఇల్లు వాకులు వదిలేసి ఫ్యామిలీని అంతా పక్కన పెట్టి ఫుల్ టైం మినిస్ట్రీ అని చెప్పి నీ వెనక వచ్చేస్తే మాకు అవార్డులు కూడా లేకుండా నువ్వెక్కడికి వెళ్ళిపోతానంటే ఏంటి? అసలు ఏంటి నెక్స్ట్? మా ఫ్యూచర్ ఏంటి? నా తమ్ముడు చెప్పాడుగా, భవిష్యత్తు ఏంటి? నెక్స్ట్ మా భవిష్యత్తు ఏంటి? నువ్వు వెళ్ళిపోతే గురువుగా అన్నీ నిన్నే చూసుకుని వదిలేసి వచ్చేస్తాం. నెక్స్ట్ మేము వెళ్ళిపోతే ఏంటి మా పరిస్థితి? సందేహాలు స్టార్ట్ అయ్యాయి. ఆ 13వ అధ్యాయం కూడా చదువుతుంటే అది సుమారు చివరి భోజనం అన్న పరిస్థితులు వారికి అర్థమవుతున్నాయి. మ్యాక్సిమం చివరి పరిస్థితులకి ఆయన చెప్పేస్తున్నాడు ఆయన, ఇక ఇందులో ఒకడు నన్ను అప్పగిస్తాడు, ఇక అయిపోయింది నా రూమున అనుకున్నవాడు కూడా ఆ రోజు నా రూమునే తన్నేంత పరిస్థితులకు చెప్పేస్తున్నాడు. ఇవన్నీ టెన్షన్ అయిపోయారు. వెళ్ళిపోతాను అంటున్నాడు. ఇప్పుడు వెళ్ళిపోతే పేతురు నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? యోహాను నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? యాకోబు నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? మేమందరం ఎక్కడికి వెళ్ళిపోవాలి? అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్? వెళ్ళిపోతే మన భవిష్యత్తు ఏంటని కలవరపడుతున్నారు. అది కలవరం. అక్కడ ప్రభు వెళ్ళిపోతున్నాడు, ఈయన వెళ్ళిపోతే మన భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు మనం ఏమైపోవాలి? కలవరపడుతున్నప్పుడు అప్పుడు చెప్తున్నాడు, కలవరపడకండి. కొన్ని విషయాలు మీకు ప్రధానంగా తెలియాలి. నేను వెళ్ళిపోతున్నాను, మీరు టెన్షన్ అయిపోకండి. మీకు ప్రధానంగా నేను చెప్పే మౌలికమైన విషయాలు ఉన్నాయి. ఆ మౌలికమైన విషయాలు ఏంటంటే, ఇదిగో ఒకటి, మరొక లైఫ్ మీకు రెడీ చేయడానికి నేను వెళ్తున్నాను. 2, నేను వెళ్ళిపోయాననుకుని వేరే మార్గాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేనే ఎప్పటికీ మీకు మార్గము, సత్యము, జీవము. అయితే నేనున్నప్పుడల్లా కొన్ని విషయాలు మీకు చెప్పాను, అవి ప్రధానమైన ఆజ్ఞలుగా చెప్పాను. ఆ ఆజ్ఞను మీరు తూచా తప్పకుండా పాటించాలి. ఈ తూచా తప్పకుండా ఈ ఆజ్ఞను పాటించాలి. రాబోతున్న జీవితం కొరకు మీరు ఎదురు చూడాలి. ఈ తర్జన భర్జన మధ్య లేదా దేవుని చట్టమే ఆజ్ఞగా మీకు చాలాసార్లు చెప్పాను. ఇది పాటిస్తున్నప్పుడు కొన్నిసార్లు మీరు వెనకడుగులు పడతాయి. అలా పడుతున్నప్పుడు, ఒకటి, నేను దగ్గర లేనుగా, ఆ టెన్షన్ మీకు ఉంది. 2, నేను భౌతికంగా ఉండనేమో కానీ ఎప్పుడు ఉంటాను, కానీ మీకు భౌతికంగా ఇంకా మీకు ఉండాలన్న ఆశ మీకు కలిగితే, ఇక శారీరక స్వభావం కాదు కానీ మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను నేను అన్నమాట. ఆ గిఫ్టే చెప్పండి, మళ్ళీ చెప్తున్నాను గుర్తుండిపోవాలని, అరటిపండు కాదు, యాపిల్ కాదు, కచ్చీపు కాదు. మీకు ఇచ్చే నేను ఏ గిఫ్ట్ ఇస్తున్నానంటే, హోలీ స్పిరిట్నే మీకు గిఫ్ట్గా ఇస్తున్నాను. తండ్రిని అడిగాను, తండ్రి నేను వచ్చేస్తున్నాను,
నా ప్లేస్లో మరలా నీ శిష్య బృందాన్ని, నా శిష్య బృందాన్ని, నీ పిల్లల్ని, నా పిల్లల్ని ఎల్లకాలం ఆదరించడానికి. అంటే ఇప్పుడు వీళ్ళు కలవరపడుతున్నారు. కలవరలో ఏం కావాలండి? ఆదరణ కావాలి. వాళ్ళని ఆదరించి స్థిరపరిచి వాళ్ళకి రైట్ అడ్వైజ్ ఇచ్చే వాళ్ళకి కావాలి, లీగల్ అడ్వైజర్ కావాలి. అలాంటి ఆయన్ని ఒక ఆయన్ని పెట్టాలి ప్రభువా. ఎవరిని పెట్టాలని తర్జన భర్జన అవ్వలేదు, కానీ వాళ్ళకి ముందే అనాది సంకల్పం ఉంది. ఆయనే పరిశుద్ధాత్మదేవుడు. ఇప్పుడు 15 వచనం చదవండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వీరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మయగు మీకు అనుగ్రహించుచున్నాను. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకంటే ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, రేపు నుంచి ఎవరుంటారు మీతో? ఒక ఆదరణకర్త ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. ఉంటాడు అన్న దగ్గర బైబిల్ లైన్స్ కొంచెం మనకు అర్థం కావాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? ఉంటాడు అన్న దగ్గర బైబిల్ లైన్స్ అంటే ఉంటాడు అంటే ఇప్పటి వరకు యేసుక్రీస్తు వారు ఉన్నారు, రేపు నుంచి ఎవరు ఉంటారు? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అంటే ఇప్పటి వరకు ఆయన ఉన్నాడు, రేపు నుంచి ఆయన ఉంటాడు. మరి యేసుక్రీస్తు వారు రాకముందు ఎవరున్నారు? అందుకే బైబిల్ 3 భాగాలు మనకు అర్థం కావాలి. ముఖ్యంగా బైబిల్ 3 భాగాలు. ఎన్ని? 3. పాత నిబంధన చెప్పండి, కాదు, సువార్తలు, నెక్స్ట్ పత్రికలు. నా మాట అర్థమవుతుందా? మరలా పాత నిబంధన, నెక్స్ట్ సువార్తలు, నెక్స్ట్ పత్రికలు. ఈ 3 పోర్షన్స్లో 3 పాత్రలు కనబడతాయి. చూడండి, పాత నిబంధనలో ఎక్కువగా మనుషుల కొరకు ప్రణాళిక కలిగి ఎలిబ్రేట్ అయింది ఎవరు చెప్పండి? తండ్రి అయిన దేవుడు. నెక్స్ట్ సువార్తల్లో భూమి మీద ఇమాన్యుయేల్ అంటే మనుషులతో ఉండి సంచరించింది ఎవరు చెప్పండి? కుమారుడైన దేవుడు. నెక్స్ట్ అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు పదే ఎవరిని కూర్చున్న ప్రస్తావన జరిగింది చెప్పండి? పరిశుద్ధ. అంటే ఈ బైబిల్ 3 భాగాల్లో 3 ప్రస్తావన ఉంది. నా మాట అర్థమవుతుందో లేదో? పాత నిబంధనలో ఎక్కువగా క్రియాశీలకంగా కనిపించేది యెహోవా దేవుడు. నెక్స్ట్ సువార్తల్లో ఎక్కువ క్రియాశీలకంగా కనిపించేది యేసుక్రీస్తు వారు. నెక్స్ట్ తర్వాత ఈ రోజు వరకు మనతో క్రియాశీలంగా మనతో ఉండి నడిపిస్తున్నది చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఈ 3 పరిస్థితులు 3 కాలాల్లో బైబిల్లో మనకు కనబడతాయి. అయితే నెక్స్ట్ ఈ 3 ఉన్నారు, అయితే ఇప్పుడు లేరా అంటే ఉన్నారు. ఆదికాండం 1వ అధ్యాయంలో 3 ఉన్నారు చెప్పండి. సువార్తల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాప్టిజం తీసుకుంటున్నప్పుడు చెప్పండి, పైనుంచి ఆయన మాట్లాడుతున్నాడు, పావురం వల్లే పరిశుద్ధాత్మ వచ్చాడు, భూమి మీద నీటిలో బాప్టిజం ఆయన తీసు. అంటే అడుగడుగునా ప్రస్తావన ఉంది, కానీ క్రియాశీలకమైన పాత్ర పోషించడంలో కాలంలో బైబిల్ యొక్క క్రమానుగతంలో ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు. నా మాట అర్థమవుతుందో లేదు? 3 ఉన్నారు, అయితే ఈ 3 ఎవరి పాత్ర వాళ్ళు కాలాన్ని బట్టి పోషిస్తున్నారు. పాత నిబంధనలో ఎక్కువ తండ్రిని గూర్చి, క్రొత్త నిబంధన సువార్తల్లో కుమారుని గూర్చి, నెక్స్ట్ ఆయన గూర్చి పరిశుద్ధాత్మని గూర్చి. అయితే ఈ 3 ఒకరిని ఒకరు హెచ్చించుకున్నారు. చాలామంది కేటగిరీస్ ఇస్తున్నారు. కేటగిరీస్ తండ్రి చెప్పండి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఇలా ఇవ్వకూడదు అయ్యా. తండ్రి చెప్పండి, కుమారుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు. ఈక్వల్ గుర్తుపెట్టుకోండి. సుప్రీం చెప్పండి, చిన్నోడు చెప్పండి, ఇంకా చిన్నోడు అనకూడదు. ఒక రకంగా ఎక్స్ట్రీమ్ అయిపోయి పరిశుద్ధాత్ముడు చిన్న తమ్ముడు అన్నారు. ఇంకొకడు వస్తాడు మామయ్య అంటాడు, ఇంకొకడు అంటున్నాడు యాపిల్ అంటున్నాడు. చూసారా? మౌలికమైన విషయాలండి ఇవి, మౌలికమైన విషయాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు 3 ఈక్వల్గా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు చూడండి, బైబిల్ మీరు చదివే అలవాటు మీకుంటే పాత నిబంధన అంతా ఒకరిని కార్నర్ చేస్తుందండి. ఎవరిని చెప్పండి? అటు చూడండి, అటు చూడండి, అటు చూడండి, సూచాయిగా అటుని చూడండి, ఒరిజినల్ రాబోతుందని ఒక ఆయన చూపిస్తుంటారు. ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తు. పాత నిబంధన మందసమైన ఎవరిని చూపిస్తారు చెప్పండి? యేసుక్రీస్తుని. అడ్డుతెర అయినా ఎవరిని చూపిస్తారు చెప్పండి? యేసుక్రీస్తుని. పాత నిబంధనలో ఏ ప్రక్షాళన, ప్రోక్షణ, రక్త బలి అయినా, చివరికి జంతువైనా, గొర్రె పిల్ల అయినా, పక్షి అయినా, ఏది జరిగినా పాత నిబంధనలో ఎవరిని అడ్రస్ చేస్తుంది చెప్పండి? ఎవరిని?
కుమారుడైన క్రీస్తుని, కుమారుడైన దేవుని అడ్రస్ చేస్తుంది. అంటే పాత నిబంధన అంతా కుమారుడు వస్తున్నాడు అని చూపిస్తే, క్రొత్త నిబంధనలో కుమారుడు వచ్చి ఈయన ఎవరిని చూపిస్తున్నాడు చెప్పండి, చెప్పాలి. ఈయన ఎవరిని చూపిస్తున్నాడు? తండ్రి లేకుండా ఏది చేయను, తండ్రి లేకుండా ఏది చేయను, తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి మహిమ. ఆయన ఏమన్నాడంటే కుమారుని ముద్దు పెట్టుకోండి, కుమారుని ముద్దు పెట్టుకోండి, కుమారుని ముద్దు పెట్టుకోండి. ఈయన వచ్చి ఏమంటాడంటే తండ్రిని విశ్వసించండి, తండ్రి చిత్తం నెరవేర్చండి, తండ్రి చిత్తం. అంటే ఆయనేమో ఈయన గొప్ప చేస్తాడు, ఈయన మహిమపరుస్తాడు, ఈయనేమో చెప్పండి ఆయన మహిమపరుస్తాడు. ఆయన వచ్చాడు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు వచ్చి క్రీస్తునందు తండ్రి చిత్తమందు మరింత స్థిరపడడానికి ఇవ్వబడిన ఆదరణకర్తే చెప్పండి పరిశుద్ధాత్మ. ఈయన ఎంత హెచ్చించారంటే, తండ్రిని కుమారుణ్ణి ఒక మాట అనినా పర్లేదు కానీ, వాళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన గాని అన్నారంటే చెప్పండి అస్సలు క్షమాపణ లేదన్నారు వాళ్ళు. ఎవరైనా తగ్గారా చెప్పండి? లేదు, మనమే తగ్గించాం. వాళ్ళెక్కడ లేదు. బైబిల్ ఎలా ఉంది? తండ్రితో విడిచిపెట్టకూడని భాగ్యం, సమానుడనే భాగ్యం విడిచిపెట్టాడు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? తనను తాను తగ్గించుకున్నాడు తప్ప తన కేటగిరీ ఏమీ చెప్పండి దైవత్వంలో తగ్గిపోదు, పాత్ర పోషణలో తగ్గుతుంది. ఒక మాట చెప్తానండి, మా నాన్న ఉన్నాడు, లేదా మా అన్న ఉన్నాడు, లేదా మీ నాన్నగారు ఉన్నారు, మీ అన్న ఉన్నారు. నాన్నగారు నాన్ననే పాత్రలో ఉన్నాడు, కొడుకనే పాత్రలో ఉన్నాడు, అన్ననే పాత్రలో ఉన్నాడు. ఇప్పుడు ఈ పాత్రను బట్టి, వాళ్ళు పోషిస్తున్న విధానాన్ని బట్టి ఒక తత్వాన్ని తీసేయకూడదు మనం. నాన్నైనా మనిషే చెప్పండి, కొడుకైనా మనిషే చెప్పండి, చెప్పాలి, తమ్ముడైనా మనిషి, అన్నైనా మనిషి. అంటే మనిషి అనే తత్వం ఎక్కడికి పోదు. పాత్రను బట్టి మానవత్వం తగ్గిపోద్దా, మనిషి తత్వం తగ్గిపోద్దా? కాదు. పాత్రను బట్టి వ్యత్యాసాలు ఉన్నాయేమో కానీ తత్వంలో మాత్రం ఏమి లేవు చెప్పండి వ్యత్యాసం. ఇదే దైవత్వం కూడా, అర్థమైతే జాలేక. తండ్రి పాత్ర, కుమారుడు పాత్ర, పరిశుద్ధాత్ముడు పాత్రల్లో వ్యత్యాసాలు ఉన్నాయేమో కానీ చెప్పండి వ్యక్తిత్వంలో, దైవత్వంలో వ్యత్యాసాలు లేవు. విడగొట్టకూడదు. ఒకవేళ విడగొడితే అంతకన్నా పాపం చెప్పండి లేదు. ఈయన ఆయన కనపరుస్తాడు, ఆయన ఈయన కనపరుస్తారు. వీరిరువురు కలిసి పరిశుద్ధాత్ముడు కనపరుస్తాడు, ఈయన కలిసి వాళ్ళిద్దరిని కనపరుస్తాడు. ఇది పరిశుద్ధాత్ముడు ప్రస్తావన. త్రిత్వంలోని భాగాలు. త్రిత్వం అంటే మళ్ళీ ఆయన అది కాదు. మళ్ళీ ఎవరి పాత్ర మీకు చెప్పాను, 9 ఎపిసోడ్లు చెప్పాను. ఎప్పుడు చెప్పారంటే ఇంక అంతే సంగతులు. ఇంకా లాస్ట్ ఇయర్ చెప్పాను, లాస్ట్ ఇయర్ బిఫోర్ ఎప్పుడు నాకు గుర్తులేదు చెప్పాను. నెక్స్ట్ ఓకే, పరిశుద్ధాత్మను గురించి ఇంకా ఏముంది బైబిల్లో? యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం చూడండి. మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ యొద్దకు వచ్చును, కొంతకాలమైన తర్వాత లోకము మరి ఎన్నడూను నన్ను చూడదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చరిత్ర, ప్రసంగాలు వాస్తవం అనడానికి ఇదిగోండి ఎలాంటి మాటలేనండి. ఆయన నిజముగానే దేవుడు కుమారుడు అనడానికి ఇలాంటి మాటలే. ఆయన ఏమన్నాడండి? ఇంకా మరణించక ముందే, మరణంలోకి వెళ్ళకముందే ఆయన ఏమంటున్నాడండి? నేను కొంతకాలం తర్వాత ఈ లోకానికి కనబడిని, ఈ లోకం ఎన్నడూ నన్ను చూడదు. ఈ మాట చెప్పి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2000 సంవత్సరాలు. ఇప్పటికొచ్చి లోకానికి ఆయన కనబడ్డాడా? అయితే ఒక ఆఫర్ ఇచ్చాడు. లోకం నన్ను చూడదు కానీ నన్ను వెంబడిస్తున్న 12 మంది అయిన మీరు మాత్రం చూస్తా. నిజంగా చూసారా? సరిగ్గా 3వ రోజుకు చూశారు. నెక్స్ట్ ఆ కొరింథీ పత్రిక చూడండి. 500 మందికి ఏం తక్కువ కాకుండా చెప్పండి అపోస్తుల తర్వాత 500 మంది సహోదరులు ఒకేసారి చూశారు. ఎవరు ఆయన్ని చూశారంటే ఆయన విశ్వసించిన వారు ఆయన చూశారు, విశ్వాసం లేని వారు ఆయన ఎప్పటికీ చూడలేదు. ఇది కింద చెప్తున్నాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నన్ను మీరు చూస్తారు, నేను మరలా కనబడతాను, 3వ రోజు మీకు కనబడ్డాడు. ఖచ్చితంగా అంటే అనిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తున్నాడంటే ఎవరైతే నెరవేరుస్తారండి? దేవుడైతేనే నెరవేర్చగలడు. ఎందుకంటే భవిష్యత్తు ఎవరికి తెలుసండి? దేవుడికే తెలుసు. దేవుడైతే నెరవేర్చగలడు. కిందకి చెప్తున్నాడు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడు నన్ను ప్రేమించేవాడు తండ్రి వలన ప్రేమపడి. ఎందుకంటే నన్ను ప్రేమిస్తే ఆయన ప్రేమిస్తాడు, ఆయన మీరు ప్రేమిస్తే
నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. ఈ అవినాభావ సంబంధం అడుగడుగున కనబడుతుంది కిందికి. నేనును వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. ఇస్కరియోతు యోధా కాని యోధ అంటే మరో యోధ ఉన్నాడు. ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నువ్వు మమ్మల్ని కనపరుచుకుంటే ఏమి సంభవించిన అడగగా, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి, మేమంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద మేము నివాసము చేదుము. నన్ను ప్రేమింపనివాడు నా మాటల గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. బాగా వినాలి. నేను వెళ్ళిపోతున్నాను, మీకు ఒక ఆదరణకర్తను పంపుతాను. ఆ ఆదరణకర్తను ఎందుకు పంపుతాను అంటే 15 వచనంలో నా ఆజ్ఞను గైకొనడానికి పంపుతాను. ఎందుకు పంపుతాడట? నా ఆజ్ఞను. మళ్ళీ చెప్తానండి, సున్నితమైన విషయం. పరిశుద్ధాత్ముడిని మనుషులకు దేవుడు ఎందుకు అనుగ్రహించాడంటే, నేను కొన్ని ఆజ్ఞలు చెప్పాను. ఆ ఆజ్ఞలు పాటించడానికి మీకు ఒకరు లీగల్ అడ్వైజర్ కావాలి. ఆ లీగల్ అడ్వైజర్గా మీతో ఉండి దేవుని చట్టాన్ని ఇలా జరిగించాలి అని మీకు అడ్వైజర్గా ఉండి పనిచేసే ఒక ఆయన అవసరం. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. నేను మీతో ఉండాలన్నా, తండ్రి మీతో ఉండాలన్నా, పరిశుద్ధాత్ముడు మీతో ఉండాలన్నా మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలి? ఆజ్ఞ పాటించాలి. ఆజ్ఞ అంటే నేను చెప్పిన వాక్యాలు, కట్టడలు మీరు పాటిస్తే మీతో ఎవరుంటారు? నేను ఉంటాను. చెప్పండి. పరిశుద్ధాత్ముడు ఉంటాడు, తండ్రి అయిన దేవుడు ఉంటాడు. అంటే మేము మీతో ఉండాలి. అంటే ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు కార్యము ఎప్పుడు జరుగుద్ది అంటే చెప్పండి టూకీగా, ఆజ్ఞను ఎవరైతే పాటిస్తారో వాళ్ళలోనే పరిశుద్ధాత్ముడు కార్యము పని చేస్తుంది. పరిశుద్ధాత్ముడు క్రియాశీలకంగా పనిచేస్తాడు. దేనికి పనిచేస్తాడంటే ఆయన గూర్చిచ్చాడు ఆదరణకర్త. ఆదరణకర్త అంటే ఎప్పుడో చెప్పాను, మీరు ఎంతమంది విన్నారో. ఆదరణకర్త అంటే అడ్వకేట్ అంటారు, లీగల్ అడ్వైజర్ అంటారు. నేను ఈ మధ్య ఒక విషయం ఎదుర్కొంటున్నాను, మీరు కూడా వినండి. రాజమండ్రిలో చిన్న కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నామండి. ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి మేము 3 చెరువులు నీళ్ళు తాగాల్సి వస్తుందండి. ఈరోజు పంచాయతీలో కూడా రూల్స్ వచ్చాయి. ఒక షెడ్ వేయాలంటే పంచాయతీని సంప్రదించాలి. అదే సిటీలో షెడ్ వేయాలంటే మున్సిపాలిటీని సంప్రదించాలి. నా సైటు నా ఇష్టం, షెడ్ వేసేస్తానంటే ఏం చేస్తారు చెప్పండి? ముందు తీసుకెళ్ళి లోన్ వేసేస్తారు. అంటే దీనికి ఏముంది? ఒక రూలింగ్ అవసరం. ఇప్పుడు అడుగుతున్నాను, షెడ్ ఎంత వేయాలి, దాని వెయిట్ ఎంత ఉండాలి, లీగల్గా అంటే మున్సిపాలిటీకి చట్టం ఉంది, గవర్నమెంట్కి చట్టం ఉంది. దాని ప్రకారం ప్యాన్ అప్రూవల్కి ఎలా వెళ్ళాలి. నెక్స్ట్ దానికి ల్యాండ్ పన్ను ఉంది, మొన్నే కట్టాను, దానికి ఎంత పన్ను కట్టాలి. తర్వాత ఎల్ఆర్ఎస్ అని ఉందట, అది ఒకటి కట్టాలట. నెక్స్ట్ ఎలా కడుతున్నానో కూడా ఒక ప్లాన్ని నేను అప్రూవల్ అంటే, సార్ నేను ఇలా కట్టుకుంటున్నాను మీరు ఏమంటారని చెప్పండి, వాళ్ళని అడగాలంట. ఇన్ని లొసుకులు మనకు తెలుసా? ఎప్పుడైనా మనం ఒక అపార్ట్మెంట్ కట్టేసి ఉన్నామంటే మనకు తెలడానికి ఇవన్నీ మనకు తెలియదు. అడుగుతున్నాను, మనం ఏదన్నా కట్టి ఇన్ని పడ్డాము మనకు తెలియదు. ఇప్పుడు మనకు తెలియనప్పుడు మనకు ఎవరు కావాలి చెప్పండి? ఒక లీగల్ అడ్వైజర్ కావాలి. లీగాలిటీ లేకపోతే అంటే చట్ట ప్రకారం వెళ్ళకపోతే, చట్ట ప్రకారం రూల్ ప్రకారం వెళ్ళకపోతే, రూలు ఉల్లంఘన అయితే ఏమవుతుంది? కట్టిన బిల్డింగు కూల్చేస్తారు. మీరు ఎన్ని కోట్లు అంటే కట్టండి, బుల్డోజర్ వస్తాయి, క్రైన్స్ వస్తుంది, మున్సిపాలిటీ నుంచి మనుషులు వస్తారు, పెద్ద పెద్ద సుత్తులు సేనాలు పట్టుకొని వచ్చి నువ్వు ఎవడికంటే చెప్పుకొని దిక్కున్న వాడికి ఫటాఫటా పడగొట్టేస్తారు. ఎందుకంటే నువ్వు ప్లాన్ని తెచ్చుకోలేదు, అప్రూవల్ లేదు నీకు. నెక్స్ట్ గొడా రొడా అంటున్నారు చూసారా? గొడా రొడా అంటే ఇవన్నీ పడలేకుండా ముందు పడేవాళ్ళే గొడా రొడా. నాకే అర్థమవుతుంది ఈ మధ్య, నేను మీరు కూడా వినండి. అంటే ఇవన్నీ వాళ్ళు తెస్తారు, ముందు ఈ ప్లానింగ్స్ అన్నీ వాళ్ళు తెస్తారనమాట. అందుకే గొడా ఉందా రొడా ఉందా అని ఎందుకు అడుగుతారంటే, ఇవన్నీ మేము తిరగలేము, అప్పటికి ఇవన్నీ ల్యాండ్ మీరు లేఅవుట్లన్నీ చక్కబెట్టారా అని మాట అర్థమవుతుందా? ఇవన్నీ చక్కబెట్టడానికి ఆ గొడాకైనా రొడాకైనా ఇంకా రేపు పొద్దున ఎవడైనా ఈ భూములు అమ్మేవారు ఎవరైనా అందరికీ ఒకడు ఉంటాడండి, ఆడి పేరే లీగల్ అడ్వైజర్.
రేపు పొద్దున్న బాగా విన్నాను, రేపు పొద్దున్న ఒక అకౌంట్ మెయింటైన్ చేయాలి అంటే నీకు లీగల్ అడ్వైజర్ ఉండాలి. దేవుడి దేవాలు మన చర్చి ఇలా ఇరిగిరిగిలో అడ్జస్ట్ అయిపోతుంది, కానీ ఓ పెద్ద చర్చ్ అయిపోయింది అనుకోండి కాకినాడకి, మనకు ఒక లీగల్ అడ్వైజర్ ఉండాలి తెలుసా. ఎందుకంటే షెడ్ కాబట్టి ఏ లీగల్ అడ్వైజర్ లేదు, ఉన్నది ఈడే మనకి. ఇదే నా ముందు చెప్పిన లీగలేండి, లాయరు. షెడ్ కాబట్టి మనం పర్లేదు. రేపు పొద్దున ఒక చర్చి కడతాం, చర్చి కట్టినప్పుడు దానికి ఒక అడ్వైజర్ ఉండాలి, ఒక అకౌంట్ మెయింటైన్ చేయాలి, దానికి ఒక సొసైటీ ఉండాలి. ఇన్ని తలపోట్లు ఉంటేగా నడవండి. ఈ ఇన్నిట్లో ఏది పొరపాటు జరిగినా ఏమవుద్ది, అర్ధాంతరంగా మినిస్ట్రీని ఆపేస్తారు. ఓ పాస్టర్ గారి కోసం నేను విన్నానండి, ఆయన సొంత స్థలం 2000 గజాలు, 2000 గజాల సైట్, 2000 గజాల సైట్లో విశాలముగా చాలా పెద్ద చర్చి కట్టుకున్నాడు. ఈ ఊర్లో ఎవడు అడుగుతారులే, నా సైట్గా మా తాతల దగ్గర నుంచి వస్తుంది భూమి అనుకుని కట్టాడు. 2000 గజాల్లో చక్కగా కట్టాడు, గార్డెన్ వదిలాడు, మంచిగా ప్లాన్ చేసుకున్నాడు. కట్టనిచ్చారండి, ఒక నోటీస్ పంపించారు. మా పర్మిషన్ లేకుండా నీ సైట్ అయినా నువ్వు అడుగెట్టావంటే నీ సంగతి తేలుస్తామన్నారు, తీసుకెళ్ళి లోపల పడేస్తామన్నారు. అది కదయ్యా, చిన్న షెడ్ అన్నీ వేసుకుంటామంటే క్లియరెన్స్ వచ్చే వరకు షెడ్డు లేదు, ఏమి లేదు, గేట్ కూడా వద్దని సీల్ వేసేసారు. మనం ఏమనుకుంటామంటే మనం కొనేసుకున్నామంటే ఏం కొనేసుకున్నా తలకాయ నువ్వేం కొనలేవు, గుర్తెట్టుకో. నా మాట అర్థమవుతుందా? ఈ భూమిని ఎవడో కొనలేడు, కొన్నామన్న ఫీలింగ్ అంతే. నా మాట అర్థమవుతుందా? మనకు ఫ్రీగా వచ్చేది ఏమైనా ఉందంటే ఒకటేనండి, చెప్పండి, శ్మశానం వాటికి అది ఒక్కటే ఫ్రీగా వస్తుంది, ఎవ్వరు అడగరు నిన్ను. ఒకవేళ అది కూడా ఆ ఊరోడు కాకపోతే అడుగుతారు, అది కూడా ఫ్రీ రాదు. మళ్ళీ ఎవడరా ఈ ఊర్లో కప్పెట్టేస్తున్నారని అంత ఈ భూమితో ఈ భూమి చాలా గిరాకీ ఉందండి. టౌన్లో అది కూడా డబ్బులు కట్టాలి, టౌన్లో ప్లేసులు లేక అపార్ట్మెంట్లు కడుతున్నారండి, శ్మశానమే శ్మశానం. అరే ఒక చట్టం, ఒక లోకల్లో ఈ భూమి మీద బతున్న బిల్డింగ్ కట్టడానికే లీగల్ అడ్వైజర్ అవసరమైతే, ఒక అకౌంట్ మెయింటైన్ చేయడానికే లీగల్ అడ్వైజర్ అవసరమైతే, దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చి అది దైవిక చట్టం అని పేరు పెట్టి దీన్ని పాటించండి అని సెలవిచ్చి, ఇది పాటిస్తే నేను మీతో ఉంటానని చెప్పి వెళ్ళి మీకు స్థలాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, మరలా వస్తాను, అప్పటి వరకు ఇవి పాటించండి అని ఒక చట్టాన్ని మనం ముందు పెట్టి వెళ్ళిపోయాడంటే, ఈ చట్టాన్ని ఎలా ఫాలో అవ్వాలి అంటే మనకు ఎవరు ఉండాలి చెప్పండి? లీగల్ అడ్వైజర్ ఉండాలి. ఆ లీగల్ అడ్వైజర్నే తెలుగులో ఆదరణకర్త అన్నారు, మూలంలో అడ్వకేట్ అన్నారు. మనకి ఇంకా బాగా అర్థం కావాలి అంటే మన తరపున వాదించే న్యాయవాది అన్నారు. నా మాట అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడిని ఎందుకు మనకి దేవుడు ఇచ్చాడు, ఎందుకు గిఫ్ట్గా మనకి ఇచ్చాడంటే ఆయన చేత ఉగ్రతకి మనం గురవ్వకూడదంటే మనకు ఒక నడిపించే నాయకుడు మనకు అవసరం. ఆయన ఉన్నంతకాలం ఆయన నడిపించాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరు నడిపిస్తారంటే ఆజ్ఞలు పాటించడంలో మిమ్మల్ని నడిపించే ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ఆదరణకర్త అన్నాడు. ఆయన వస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. బైబిలులో ఇంత చక్కగా వీళ్ళ ముగ్గురిని గురించి ఇంత మంచి ప్రస్తావన మన గురించి రాయబడితే, పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త అంటే నాకు ఎవ్వరు లేరని దిగులు చెందకు, నాకు ఏమైపోతుందని దిగులు చెందకు, నా లైఫ్ నెక్స్ట్ ఏంటని దిగులు చెందకు, నీ కలవరానంతటికీ ధైర్యం ఇచ్చేవాడే, భరోసా ఇచ్చేవాడే, ధైర్యం, గుండెల నిండా ధైర్యం, భరోసా ఇచ్చేవాడే, నిన్ను రేపేవాడు అక్కడ ఉన్నాడు, ఆయనే. చెప్పండి, పరిశుద్ధాత్ముడు అంటే గుండెల నిండా ధైర్యంతో నిలబెట్టేవాడు పరిశుద్ధాత్ముడు. శ్రమ అయినా, ఖడ్గమైన, హింస అయినా, బాధ అయినా, ఏదైనా, సముద్రమైన, ఆకాశం విరిగి మీద పడినా, ఏది జరిగిపోయినా ధైర్యంగా దేవుని ఆజ్ఞను పాటించి నిలబడని నిన్ను. నెక్స్ట్, యాకోబు పెద్ద కొడుకు ఒక రోజు ఏమంటాడంటే, యాకోబు గారి పెద్ద కొడుకు ఎవరండి? రూబేను అమ్మగారు ఎవరండి? లేయమ్మకి సవతి ఎవరండి? రాహేలు. ఈయన గారు డ్యూయల్ రూల్ ఉంది ఎవరికి? యాకోబు గారికి. వన్ డే ఎక్కడ డే ఎక్కడ ఉంటే నైట్ అక్కడ ఉంటాడు. ఎవరు? యాకోబు గారు. ఈ టైంలో వీళ్ళిద్దరికి సవతి గొడవలు వచ్చినాయి. ఎవరిద్దరికి? రేయకి రాహేలుకి గొడవలు వచ్చినాయి. ఆ టైంలో వీళ్ళ పెద్ద కొడుకు ఏమనంటే, మా అమ్మ ఇంకా పిల్లల్ని కనేయాలి, నాకు తమ్ముళ్ళని కనేయాలి, మా అమ్మ ఇంకా నాకు తమ్ముళ్ళని కానీ మా నాన్న ఎక్కువ మా అమ్మతో ఉండాలని, మా అమ్మ పిల్లల్ని కనాలి అని చెప్పడానికి ఆ పాయింట్ పక్కన పెట్టండి. మా అమ్మ ఇంకా పిల్లల్ని కనాలని చెప్పి ఆ అబ్బాయి తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? పుత్ర ద్రాక్ష వృక్ష ఫలములు తేడానికి వెళ్తాడు. ఏం తేడానికి అంటే ఆ రోజుల్లో అన్యుల నమ్మకాలు, లేదా ఆ మెసపతోమియా లేదా మిడిల్ ఆసియా ప్రాంతాల నుంచి వచ్చిన వీళ్ళందరి నమ్మకాలు ఏంటంటే, ఏదో ఒక పళ్ళు తింటే ఎవరు పుడతారు చెప్పండి. ఆ రోజుల్లో ఒక పళ్ళు ఉన్నాయట, ఆ పళ్ళు తింటే పిల్లలు పుడతారని నమ్మకం. ఏ పళ్ళు అంటే ఆ పళ్ళు పేరే చెప్పండి,
పుత్ర ద్రాక్ష వృక్ష పళ్ళ తింటే మా అమ్మ ఇంకా నాకు పిల్లల్ని కంట తమ్ముళ్ళని కంటది, మా సంతానం పెద్దది అయిపోద్దని నమ్మాడు. రూబేణి గారి నమ్మకాలు వచ్చాయండి ఈరోజు. ఎవరి నమ్మకాలు నడుతున్నాను ఇలాగ అంటున్నాడండి ఆయన. ఏదో అన్నాడండి, నాకు సరిగ్గా గుర్తురావట్లేదు. ఏమంటున్నాడంటే థైరాయిడ్ తగ్గిపోను కాక అండి. ఒక మాట అడుగుతున్నాను, పిల్లలు లేని వారు ఏడ్చిన వారు, అన్న ఏడ్చింది పిల్లలు లేక ఒక కమిట్మెంట్ దేవుడికి ఇచ్చింది. దేవుడికి పిల్లలు లేని వారు కమిట్మెంట్ ఇచ్చిన వెంటనే బైబిల్లో ఎవరు పుట్టారు చెప్పండి? పిల్లలు పుట్టారు. శారాకి అబ్రహాముకి పిల్లలు పుట్టలేదు, మృతతుల్యమైపోయారు. మృతతుల్యమైన వాళ్ళు ఒక మాట కొరకు ఎదురు చూస్తాడు, దేవుడు ఇస్తాడు వాళ్ళని పరీక్షించాడు. అన్న మాటను ఒక రోజు నెరవేర్చారు. మీరు నమ్మండి, 18 సంవత్సరాల పిల్లల కొరకు ఎదురు చూసి ప్రార్థించి పిల్లలను కన్నా తల్లిదండ్రులు లేరా? 18 సంవత్సరాలు. 30 సంవత్సరాల తర్వాత పిల్లలు కానీ వాళ్ళు లేరా? బైబిల్లో లేరా? 100 ఏళ్ళకి పిల్లలు కానీ వాళ్ళు లేరు. ఎక్కడొచ్చినాయండి అలవాట్లన్నీ? అదిగో ఆ బయట నమ్ముతారు దేవతల గుడి దగ్గర. ఆ దేవతల గుడి దగ్గర ఇదిగో ఈ పువ్వు తినండి, లేదా ఈ కొబ్బరి పెచ్చి తినండి, ఇలాంటివి తింటే పిల్లలు పుడతారని అక్కడ నమ్ముతారు. ఆ బావిలో నీళ్ళు తాగండి, రాయి మీద రాయి ఎట్టండి, ఇలాంటివన్నీ వాళ్ళు నమ్ముతారు. మన వాళ్ళు అవి మార్చి కొంచెం ఏం చేస్తున్నారు తెలుసా? యాపిల్ 7 సార్లు కొడకండి అన్నాడు. ఇంకా దరిద్రం, యాపిల్ ఒకసారి కొడితే నల్లగా అయిపోతాడు. దానికి ఉన్న విధానం బట్టి దాని pH వాల్యూ తగ్గిపోద్ది. మీరు చూసారా, యాపిల్ని గాలి తగిలిన pH వాల్యూ పడిపోద్ది. అది ఎప్పుడైతే 7 సార్లు కొరికి మళ్ళీ బ్యాగ్లో పెట్టుకుని ఆ కొరికేసింది పట్టుకెళ్ళి ఎవరు తినిపించాలట? ఇంట్లో మీ యజమాని తినిపించాడు. ఏంటి అప్పటి వరకు ఇదంతా ఎవరి కార్యం అంట? అండ్ మీరు నన్ను ఏమనుకున్నా పర్లేదండి, లైవ్ చూస్తున్నారు కానీ, ఎవరు నన్ను తిట్టుకున్నా పర్లేదు కానీ, ఇవన్నీ నేను మళ్ళీ చెప్తున్నాను. కల్ట్ ప్రీచింగ్, అబద్ధం, నేరం, మోసం, అంత్య దినముల్లో బలమైన అద్భుత కార్యాల పేరట మోసం జరుగుద్దన్నాడు. అది జరుగుతుంది. అది ప్రజలు బలంగా నమ్ముతారన్నారు, నమ్ముతున్నారు ప్రజలు.